ఇప్పుడు గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ వస్తున్నాయి. సో అభ్యర్థులు అనేటోళ్ళు ఎట్లుండాలంటారు? అభ్యర్థులు అనేవాళ్ళు ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్నది పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్ కాబట్టి మన తెలంగాణ రాష్ట్రంలో గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువత ఒక నియంత పరిపాలనలో ఎంతో నష్టపోయినారు. అంటే పేపర్ లీకేల వల్ల అనేక కారణాల వల్ల ఉద్యోగ నోటిఫికేషన్ సరిగా వేయకపోవడం, వాయిదాల వల్ల, కోర్టు కేసుల వల్ల అనేక రకాలుగా తెలంగాణ యువత నిధులు నియామకాల పేరు మీద వచ్చింది. కానీ నిధులు అవన్నీ పక్కకు పెడితే నియామకాల విషయంలో మాత్రము జగమెరిగిన సత్యం ఎంతో నష్టపోయినారు యువత. కాబట్టి ఇప్పుడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు ఎవరైతే గెలవబోతున్నారో, ఎవరైతే ఈ పట్టభద్రులు ఎన్నుకోబోతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈ నిరుద్యోగ సమస్య మీద, ఉద్యోగ అవకాశాల మీద ఎక్కువగా ఫోకస్ చేయాలని చెప్పి అంటున్నారు. సో ఇప్పుడున్న ప్రజాపాలనలో నిరుద్యోగులకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం? అంటే మాటలు కోటలు దాటినాయి, చేతలు మాత్రము ఎక్కడ లేవక్క. ఎందుకంటే చెప్పడం ఏమన్నారంటే సంవత్సరం లోపల 2 లక్షల ఉద్యోగాల భర్తీ చేస్తామన్నారు. కానీ గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లని ఈరోజు ఆడంబరంగా ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలు ఇస్తున్నారు తప్పిస్తే మీరు సొంతంగా నోటిఫికేషన్లు ఇచ్చిన దాఖలాలు అయితే ఏమి లేవు. కాబట్టి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే, ఎందుకంటే మొన్న గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి, మొన్న వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జస్ట్ 1.88% ఓట్లతోటే మీరు ఈరోజు అధికారంలోకి వచ్చారు. ఆ ఓట్లు కూడా ఎవరు అంటే నిరుద్యోగ యువత మొత్తం ఏకమై వాళ్ళ తల్లిదండ్రులు ఏకమైండ్రు కాబట్టి ఆ ఓట్లన్నీ మీకు అనుకూలంగా వచ్చినాయి కాబట్టి ఈరోజు మీరు గెలిచిండ్రు. కాబట్టి ఖచ్చితంగా నిరుద్యోగ యువతకు న్యాయం జరిగేటట్టుగానే ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే ముందస్తు ఎలక్షన్లో ఏది జరిగినా కూడా మీకు న్యాయం జరుగుతుంది. కానీ లేకపోతే కేసీఆర్కి పట్టిన గత వీళ్ళకి 5 ఏళ్ల తర్వాత ఖచ్చితంగా పడుతుంది. ఉస్మానియా యూనివర్సిటీ కాదు, సో రాష్ట్రంలో ఉన్న అన్ని యూనివర్సిటీల పరిస్థితులు ఎట్లున్నాయి, ఏం కావాలనుకుంటున్నారు యూనివర్సిటీల నుంచి? అంటే చూడడానికి మాత్రం యూనివర్సిటీలు బయటికి కనిపిస్తున్నాయి కానీ సరైన సౌకర్యాలు లేక, వసతులు లేక, తర్వాత ప్రొఫెసర్లు లేక, ఆఖరికి ఎట్లుంటుందంటే ఒక 4th క్లాస్ ఉద్యోగులు ఊడవడానికి కూడా లేనట్టు, తర్వాత శిథిలావస్థకు చేరుతున్న బిల్డింగ్లు, ఒక లైబ్రరీలో కూడా సరైన ఫెసిలిటీస్ లేక, పరిశోధనలు చేయడానికి సరైన వసతులు లేక, అంటే ఒక 10 సంవత్సరాల నుంచి విద్యా వ్యవస్థను టోటల్గా నిర్వీర్యం చేశారు. ఆంధ్రోల నుంచి విడిపోతే మన రాష్ట్రం మనకు వస్తుంది, మనం బాగుపడుతుంది అనుకున్నాం. కానీ ఏలేటోడు మనోడైనా సరే కానీ అభివృద్ధి మాత్రం జరగలేదు. టోటల్గా విశ్వవిద్యాలయాలే కాదు, కింది స్థాయి నుంచి తీసుకుంటే ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయ స్థాయి వరకు ఉపాధ్యాయుల కొరత, ప్రొఫెసర్ల కొరత, తర్వాత బోధన వనరుల కొరత అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఒక్కొక్క పార్టీ నుంచి ఒక్కొక్కరు నించోబెట్టారు, కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ నుంచి. ఈ ముగ్గురు పార్టీలలో అభ్యర్థులు మీకు తెలిసే ఉంటారు, ఎవరు సమర్థులు అనుకుంటారు? నేనేమంటున్నా అంటే వీళ్ళంతా రాజకీయ పరంగా వచ్చిన వాళ్ళు రాజకీయం చేయాలనే చూస్తారు. కాబట్టి నిరుద్యోగ యువత కోసము ఎవరైతే అహర్నిశలు కష్టపడుతున్నారో, ఎవరైతే నిరుద్యోగ యువత కోసము వెన్నంటుండి పోరాటం చేస్తున్నారో అటువంటి వాళ్ళు ఈరోజు నామినేషన్ వేసిండ్రు. వాళ్ళు నిరుద్యోగ యువత కోసం ఆమరణ నిరాహార దీక్షలు సైతం చేశారు. అటువంటి వాళ్ళకి సపోర్ట్ చేయడం వల్ల నిరుద్యోగ యువతకి ఎంతో కొంత మేలు జరుగుతుందని చెప్పి నా అభిప్రాయం. ఎందుకంటే రాజకీయం ఉన్నోనికి రాజకీయం చేయాలనే చూస్తాడు, ఆ పార్టీ సిద్ధాంతాలకు లోబడి ఉంటాడు. కాబట్టి ఒక స్వతంత్ర అభ్యర్థిగా వచ్చినోడు మనకు ఏదైతే కావాలని, ఎవరికైతే నిరుద్యోగ యువతకు స్పష్టమైన హామీలు ఇస్తుండ్రో, వాళ్ళ సమస్యల మీద పోరాడతారో అటువంటి వాళ్లకు నిరుద్యోగ యువత కానీ పట్టభద్రులు మొత్తము అఖండ మెజార్టీని ఇవ్వాలి. సమర్థులు కాదు, సొంతంగా నించున్న అంటే సమర్థులని కాదు, వాళ్ళు వాళ్ళ పార్టీల సిద్ధాంతాలకు లోబడి పనిచేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కాంగ్రెస్కి వెళ్ళి గెలిచిందనుకో వాళ్ళ పార్టీ అధినేతలు వాళ్ళు ఏది చెప్తే అది చేస్తాడు తప్పిస్తే రేపు గద్దెనెక్కినాక ఈయన కూడా అదే పరిస్థితికి పోతాడు. కానీ నిరుద్యోగ యువతకు సపోర్ట్గా మద్దతుగా ఉండడు, పోరాటం చేయరు. మాకు అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేరు వాళ్ళు. సో తీన్మార్ మల్లన్న గురించి నీ అభిప్రాయం? తీన్మార్ మల్లన్న అంటే ఒకప్పుడు గత 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ యువతకు ఇంతో కొంత అంటే తన న్యూస్ ఛానల్ ద్వారా మద్దతుగా ఉన్నాడు. ఒక కేసీఆర్ చేసిన ప్రతి పనిని విమర్శించిండు. కానీ ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తున్న పనులను తనకు రాజకీయ లబ్ధి కలుగుతుంది కాబట్టి ఏ రోజు విమర్శించలేకపోతున్నాడు. ఎందుకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే 2023 జనవరి 1 రోజు లిక్కర్ ఆదాయం ఇంత వచ్చింది, తాగుబోతు తెలంగాణ చేసిండు కేసీఆర్ అని అన్నాడు. కానీ అదే 2024 జనవరి రోజు ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో పోయిన సంవత్సరం కంటే అమౌంట్ ఎక్కువ వచ్చింది. కానీ ఆ రోజు ఏమన్నాడు అంటే బాగా తాగిండ్రు, బాగా ఊగిండ్రు, ఆదాయం పెంచిండ్రు అని చెప్పినట్టు మాట్లాడు. అంటే ఒక వ్యక్తి అనేది నిష్పక్షపాతంగా ఉండగలగాలి. అప్పుడు మాత్రం ఆ జర్నలిస్ట్కి ఉండాల్సిన ముఖ్య లక్షణం అది. కాబట్టి ఆయన అంటే ఒక పార్టీలకు పోయిండు, పూటొక పార్టీ మారేటోళ్ళు, పూటొక విధంగా మాట్లాడేటోళ్ళ నుంచి పట్టభద్రులకు, నిరుద్యోగ యువతకు మంచి జరుగుతుందని నేను అనుకోవడం లేదు.